ఎవరు కూడా అండగా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఆలోచిస్తే బరోడా మహారాజు ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు రూ. 12 ఇచ్చాడు. ఆ రూ. 12 చదువుకున్నాడు. లండన్‌కు పోవాలంటే నెలకు $11 ఆ రోజు డబ్బులిచ్చాడు. దాంతో ఆయన మనం చూస్తే రాజ్యాంగాన్ని రాసే ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు. గొప్ప మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఆ రోజు బరోడా మహారాజు గారికి సహకరించకపోతే అయ్యుండొచ్చు, ఉండకుండా ఉండొచ్చు. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి. ఆయన ఎంపికలో కూడా నేను కూడా భాగస్వామ్యం అయ్యా. అది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్న ఒక మంచి దానికి. అలాంటి వ్యక్తికి అయ్యంగార్ ఎక్కడైతే ఆయన ఉండే రామేశ్వరంలో అండగా ఆ రోజు బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి దగ్గర కానీ ముస్లింల దగ్గర కానీ ఇంటికి రానిచ్చే పరిస్థితి లేకపోతే అండగా నిలబడి ఆయనకు అన్ని విద్యలు నేర్పించాడు. అదే ఆయనే దానివల్ల ఆయన ఒక అచంచలమైన వ్యక్తిగా తయారయ్యాడు. శాస్త్రవేత్తగా తయారయ్యాడు. భారతదేశంలోని ఒక మేధావిగా ఒక అధ్యక్ష పదవికి రాణించే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస వల్ల వివేకానందుడు. అందుకని నేను కూడా ఆలోచించింది ప్రజలే ఆస్తి. ఈరోజు నేను ఒక ఇంటి 2 ఇళ్ళు తిరిగాను. 2 ఇళ్ళు తిరిగితే ఒక యాదవ కుటుంబం. తండ్రికి 2 పిల్లలు. వాళ్ళిద్దరికీ ఒకరికి 3 పిల్లలు, ఒకరికి 2 పిల్లలు. ఆ ఇంటికి పోయినప్పుడు 3 బర్రెలు, ఒక 20 గొర్రెలు వాళ్ళ ఆస్తి. నేను అడిగాను. మొదట తండ్రి, తల్లి ఉన్నారు. ఆయన కొంచెం వికలాంగుడు కూడా కొద్దిగా. కాలు ఇరిగి ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు. ఆయన నేను అడిగాను. ఏంటయ్యా అంటే మా తండ్రి నాకు నేర్పించాడు గొర్రెలు మేపమని. నేను గొర్రెలు మేపుతున్నా. ఇప్పుడు 3 ఆవులు పట్టుకున్నా. దానికి గడ్డ వేస్తే పాలు వస్తాయి. మా వృత్తి పాలు, గొర్రెలు మేపుకోవడం. నేను ఆయన కొడుకున్నాడు. కొడుకుని నువ్వేం చేసావని అడిగాను. కొడుకు కూడా గొర్రెలు మేపుకుంటాడు. ఇప్పుడు గొర్రెలు మేపితే ఏమవుతుంది? ఆ 20 గొర్రెల్ని తీసుకొని ఊరు ఊరు తిరగాలి. అక్కడే మంద పెట్టాలి. ఇంకా ఆదివారం లేదు, శనివారం లేదు, పెళ్ళిళ్ళు లేవు, పండగలు లేవు. వాళ్ళ జీవితాంతం అదే పని. నేను అడిగితే ఆ కుర్రాడు అనింది, ఇంటి దగ్గర గొర్రెలున్నాయి. మీ ఊర్లోనే ఊరి పక్కన మంచి షెడ్లు కట్టి గొర్రెలను అక్కడ పెట్టి మేపే పని లేకుండా గడ్డి వేసి మేపే ఫామ్ తండ్రికి ఇష్టం లేదు. కుర్రవాడు అన్నాడు, ఇది మంచి పద్ధతి సార్, నాకు ఇష్టం. నేను ఆయన పిల్లలున్నారు, 2 కూతుర్లు. ఇద్దరిని అడిగాను. ఒకరు డాక్టర్ కావాలని, ఇంకొకరు ముఖ్యమంత్రి కావాలని. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి నన్ను చూసి నేను కూడా మీ మారికి కావాలని ఆ పాప చెప్పాడు. అంటే పిల్లల్లో ఆలోచనలు మారాయి, కోరికలున్నాయి. ఆ కోరికలు తీర్చే సత్తా తల్లిదండ్రులకు లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల్ని బాగా చదివిస్తే మట్టిలో మాణిక్యాలు. దానివల్ల మీ కుటుంబాలు బాగుపడతాయి, దేశం రాష్ట్రం బాగుపడుతుంది. నేను అందుకే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాను. ఈరోజు నేను ఇక్కడుండే మార్గదర్శుల్ని మీకు అప్పచెప్తున్నాను. ఈ ఊర్లో 206 కుటుంబాలు అత్యంత వెనుకబడిన కుటుంబాలు. ఇది కూడా ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఎవరైనా మీలో మేము కూడా బాగుపడాలంటే మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తే మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తారు. జీరో పావర్టీ 4 కింద పెట్టి మీకు కూడా సహకరించే బాధ్యత
ఒకవేళ నేను ఎంపిక చేసిన వాళ్ళు మాకు ఇష్టం లేదంటే అది నేను ఒకటే కోరుతున్నా, గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిపిస్తాం. కాకపోతే బలవంతం చేయలేం. నేను ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు మీకు ఇస్తాను. అది కూడా చెప్తున్నాను. నేను ఒక పక్కన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమాలు మీరు చూసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి, గ్రామాలైతే 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాను. ఎవ్వరు ఎక్కడ కూడా ఇగ్నోర్ కాకుండా 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి ఇంటి జాగా ఇచ్చి ఇండ్లు కట్టించిన తర్వాతనే మళ్ళీ మీ ఎలక్షన్లో ఓటు కోసం మీ దగ్గరికి వస్తాం. దీంట్లో మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇల్లు కట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం. అందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఆ ఇండ్లు కూడా నివాసయోగ్యమైన ఇళ్లు కడతాం. మొన్న మీరు చూశారు, ఇండ్లు కడతామని ఎక్కడో తీసుకుపోయి అనుకూలం కాని ఇంటి జాగాలు మీకు ఇచ్చి, ఈ ఊర్లో 55 మందికి ఇంటి జాగాలు లేవు, ఇండ్లు లేవు. 1728 కుటుంబాలకు ఉన్నాయి. ఈ 55 మందికి హామీ ఇస్తున్నా, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎంత ల్యాండ్ కావాలనో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని ఇమ్మీడియట్ గా ఇళ్లు కట్టే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్పారు. 1752 ఇండ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. 31 ఇండ్లలో మరుగుదొడ్లు లేవు. దీనికి 6 నెలలు టైం. మళ్ళీ మరుగుదొడ్డి లేదంటే, ఇక్కడే చాలా బాగా చెప్పాడు ఆనాడు ఉపన్యాసం మా గ్రామ సెక్రటరీ, ఈ 31 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టే బాధ్యత అప్పచెప్పారు. అదే మాదిరిగా 1753 మందికి ఇంటింటికి నీళ్లు, ఒక 30 మందికి లేవు. ఆ 30 మందికి నీళ్లు ఇచ్చే బాధ్యత. 1783 మందికి అందరికీ కరెంట్ ఉంది. వాళ్ళందరినీ కోరుతున్నా, సోలార్ పెట్టుకో, ఖర్చులు తగ్గిపోతాయి. దానికి అందరికీ 3 కిలోవాట్లు 75,000 రూపాయలు సబ్సిడీ. ఎస్సీ 100% సబ్సిడీ అదుకుంటాం. బీసీలకు అదనంగా 20 ఇస్తాం. దీనివల్ల కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. మీ ఇంట్లో మీరే కరెంటు ఉత్పత్తి అవకాశం ఉంటుంది. మీ మోటార్ సైకిల్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. మీ కారు ఉంటే కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి పోవాలన్నా